మరి ముందుగా రైతన్నలకి అందరికీ మా భరత్ అన్న టీం తరపు నుండి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరపు నుండి మరి మా రేవంత్ అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన మా రేవంత్ అన్న గారి తరపు నుండి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల నుంచి మేము శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళకొక మేము చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఈరోజు మా రాష్ట్రానికి ఈ తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి రైతు రుణమాఫీ ఉండదేమో అని చెప్పి రైతులు చాలా ఆందోళన చెంది పురుగుల మందు తాగి పొలంలో చనిపోతుంటే మన 10 ఏళ్ళు పాలించినటువంటి మన కేసీఆర్ గారు ఏమన్నారంటే రైతు రుణమాఫీ చేస్తే అంత పైసలు అవ్వదు, తెలంగాణ రాష్ట్రానికి పెట్టలేము, కష్టం అని చెప్పి ఈరోజు ఉసుగొల్పినటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. సో ఇదే పని బాట మాకు ఇక్కడ రైతన్నలు మరియు విద్యార్థులు ముందు అని చెప్పి, నిరుద్యోగులు ముందు అని చెప్పి రేవంత్ అన్న గారు ఏదైతే ఆశయంతో మన ప్రచారంలో వెళ్ళినారో అదే దీక్షతో మనకు ముందుకొచ్చి ఈరోజు ఫస్ట్గా 6 నెలలు కాలేదు అప్పుడే 7,000 కోట్లు మన ప్రజలందరికీ రైతన్న ఖాతాలో నేరుగా పైసలు వెళ్ళడం జరిగింది. అట్లనే ఇటువంటి సీఎం మన రాష్ట్రానికి ఉన్నందున చాలా గర్వకారణం. అండ్ మరియు ఈ సందర్భము ఈరోజు మేము ఒకటే గుర్తుపెట్టుకుంటాం లైఫ్లో, జూలై 18 రోజున మాకొక వాతావరణం, ఇది పండగ వాతావరణం, దీన్ని మేము ఏది మర్చిపోము. దసరా ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో ప్రతి సంవత్సరం జూలై 18న మేము రేవంత్ అన్న గారిని పాలాభిషేకం చేసి వారిని ఇంకా 10 అంటున్నారు కానీ 15 సంవత్సరాలుగా సీఎంగా చూడాలని చెప్పి కూడా భరత్ అన్న టీం సభ్యులు అందరూ కోరుకుంటున్నారు. ఆనాడు మన కేసీఆర్ గారు ఏమన్నారంటే రైతు రుణమాఫీ ఎందుకు అవుతుంది, అంత అవ్వనికి మన దగ్గర పైసలు లేవని చెప్పినటువంటి మనిషి ఈరోజు ఇదే రైతు రుణమాఫీ చూసి ఇంట్లో ఫామ్ హౌస్లో నుంచి బయటికి రాస్తలే. ఇంకొకటి హరీష్ రావు కామెంట్ చేసినటువంటి ఏదైతే వాస్తవం ఉందో అందులో ఆ రోజు కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్ట లేకుండా దొరకలేదని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలని ఈరోజు తెలంగాణ సాధించుకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఇంట్లో కూర్చున్నాడు. మరి అదే విషయంలో మొన్న కూడా రైతు రుణమాఫీ రైతులకు చేస్తే మాత్రం నేను రాజీనామా లెటర్తో ఎమ్మెల్యేగా రాజీనామా చేసి నేను ముందుకు వస్తా అని చెప్పి ఆ రోజు హరీష్ గారికి నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, మీరు రాజీనామా పత్రం రెడీ చేసుకోండి, మళ్ళీ అక్కడ రాజీనామా పత్రం సైన్ లేకుండా మీ సిగ్నేచర్ లేకుండా మాత్రం గవర్నర్ గారికి సబ్మిట్ చేయకండి. ఎందుకంటే అరే నా సిగ్నేచర్ లేదు ఆ రోజు అని చెప్పి మళ్ళీ తప్పించుకోనికి ఇది నేను వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. హరీష్ రావు గారు మీరు పక్క రాజీనామా పత్రంతో సిగ్నేచర్తో సహా మీరు తీసుకొచ్చి సబ్మిట్ చేయాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ప్రతి ఊర్లో రైతులంతా సంబరం. వాళ్ళు ఈ రోజు నుంచి ఇంట్లో కూర్చొని మేము బ్యాంక్ నుంచి లోన్ తీసుకొచ్చిన మా పైసల్ని మన ఎవరైతే రేవంత్ అన్న గారు మనకు రుణమాఫీ చేసిన అని చెప్పి ఈరోజు చాలా సంబరాలలో ఉన్నారు. ఇదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి రానున్న రోజుల్లో రైతులు ఎటువంటి ఇబ్బంది పడొద్దని చెప్పి కూడా మన రేవంత్ అన్న గారు మరియు అట్లానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, ఇందిరమ్మ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలానే సోనియా గాంధీ గారు ఏదైతే మనకు హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుతాయని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం టైం ఇవ్వండి. రాష్ట్ర ఖజానాలలో ₹1 లేకుండా చేసిండు మన కేసీఆర్ గారు. మరి ఇది మొత్తం రావాలంటే ప్రజలకు అన్ని 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే పైసలతోనే పని కదా. కొన్ని రోజులు ఆగండి, అన్నీ సరిదిద్దుకుంటూ వెళ్తున్నటువంటి మన రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు.